ఈ న్యూ అసలు కుక్క ఓకే ఇది నాకు తెలిసి ఆకుకేనా ఓకే ఇది వెళ్ళకనే చచ్చిపోతా ఇది ఖచ్చితంగా వేరే కుక్క నాకైతే బాగా గుర్తు. సో దీన్ని ఏం చేద్దాం ఇప్పుడు ఈ కుక్కని ఫ్రంట్ అండ్ స్టిల్ లేదు. సరే నేను ఇంటికి తీసుకెళ్తా కదా. 1 2 3 4 జాలి చూపించాను గైస్. అదే కుక్క అయితే దీన్ని నేను చంపేస్తాను కదా. ఏమో ఇదేంటి టంగనే కదా. అరే 5 మంది వెళ్ళవే రావే రైట్ 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 రైట్. అది ఏమో కుక్కను కొట్టదురా. ఏంట్రా కమ్ముంటే నన్ను కొట్టదే. కమ్ముంటే నన్ను కొట్టరా. అమ్మో జస్ట్ కుక్క చచ్చిపోయింది. ఏంటి దండిరా ఇట్ట హోటల్లో కూడా అది హోటల్లో వచ్చేసింది. ఏమో వచ్చింది అనుకుంటా. ఇట్లా 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 రాగా ఖచ్చితంగా నీళ్ళు వచ్చిన కుక్క. ఇది కొత్త కుక్కరా రాబోడు. ఇదే స్వామి అవుతుంది. మనకి ఇంకొక కుక్క కలెక్షన్ అయితే వచ్చేసింది. నేను అసలు రిటర్న్ చేసుకున్నా.
కూర్చో చాలా కుక్కలు ఉన్నాయి. ఇవన్నీ గమనించి ఉన్నాయి ఇక్కడ ఉంటాయి. సో మనం వచ్చేసి ఏం చేద్దాం, పడుతుంది అక్కడి నుంచి. సో మొత్తం ఒక్క షాట్లో చచ్చిపోతాడు. ఇక్కడ ఎవరు ఇరుక్కున్నా సర్లే చేయాల్సిందే. ఎందుకన్నా తొందరగా కట్టు 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 కొట్టాలి కట్టు కట్టు. వెళ్ళిరా వెళ్ళి అది తగిన హెల్ప్ చేశాను. ఎందుకు కొట్టు సో నీళ్ళు వచ్చేసి మనకైతే ఆల్రెడీ ఉంది. చూడండి చూసారా
సో ఏమో సో మనం వచ్చేసి ఇక్కడ చాలా అంటే చాలా సో మన కుక్కలకి అయితే మనం పెళ్ళి అయితే చేసేసాం. పుష్పరాజు శ్రీవల్లికి అయితే వాళ్ళకైతే పెళ్ళి అయితే వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకైతే 5 పుష్పరాజు 2 శ్రీవల్లి 2. సో మొత్తానికి ముసలోళ్ళని కూడా తీసుకెళ్ళిపోదాం. పుష్పరాజు ఓం బై పుష్పరాజు శ్రీవల్లి రమణ ఏ ఫ్లేమ్ బై అబీ గేమింగ్ భైరవ ఆ పద్మ కూడా ఉండగా కూతురు పద్మ. సో మనకు వచ్చేసి పద్మకు వచ్చేసి పుష్పరాజు అయితే పుట్టాడు, రమణకు వచ్చేసి శ్రీవల్లి అయితే పుట్టింది. సో మనం ఇంక ఈ మొసళ్ళని తీసుకెళ్ళిపోవచ్చు. దాని కోసం పోనీ మనోరాలతో పెళ్ళం పేరు కదా ఇక్కడ పుష్పరాజు. సో మీ ఇద్దరిని వచ్చేసి నేనైతే అటైతే తీసుకెళ్ళిపోతున్నా. సో ఇంకా మీరు ముసలోళ్ళు వాళ్ళు చిన్న పంగరాజు, చిన్న పుష్పరాజు, చిన్న పుష్పరాజు. ఏయ్ శ్రీవల్లి నువ్వు రాకపోతే ఏంటి మరి? ఇప్పుడు స్పాన్ అయితే చూడు. నువ్వు రారు పుష్ప. సో మనకైతే ఇక్కడ పుష్పరాజు మొసలు రేపి ఉన్నారు కాబట్టి సో నేను ఇంకా చంపలే, ఎందుకంటే వీళ్ళిద్దరైనా మన ఇంట్లో ఉంటారుగా. అక్కడ పుష్పరాజు 2 శ్రీవల్లి 2 వాళ్ళిద్దరికి అయితే పెళ్ళి చేద్దాం. సో ఈమె వచ్చేసి ఫ్రాజను, వీడు వచ్చేసి ఏదో చెద్దది, ఏదో పెంచి కుక్క, ఏదో ఏంటిది ప్లేన్లో ఉండేది కదా ఇది. సో మనకైతే ఈ కుక్క వచ్చేసి జంగిల్లో అయితే ఆకులో అయితే దొరికిద్ది. ఇది వచ్చేసి డెజర్ట్లో ఇంకా డార్క్ ఓక్లు ఇది దొరుకుతాయి అనుకుంటా. నాకు తెలిసి స్క్వేర్ దాంట్లో అనుకుంటా. 130 days వచ్చేసి మనమైతే సర్వర్ అయ్యాం. ఎవరో జాంబీ గారు ఎవరో వచ్చినట్టున్నారు, మన కోలం అయితే వేసేసాడు. సో మొత్తానికి అయితే మనకి ఇదే అదా స్మోకా. సో దీనికి వచ్చి చల్లగా అయితే లేదు, ఏసీ. చూడండి ఏసీ ఎలా ఉందో, కొత్త ఏసీ కొన్నాను గైస్ నేను. చల్లగా ఉండాలి సమ్మర్లో. ఇప్పుడు కొంచెం వేడిగా ఉండేది. సో మనం వచ్చేసి ఇంకొక న్యూ మైండ్ క్రాఫ్ట్ అయితే డౌన్లోడ్ చేసి దాంట్లో డైరీ కాస్తుందో లేదో అయితే చూద్దాం. నేను ఎందుకు ఈ వరల్డ్ ఉండాలి కదా, నేను వేరే దాంట్లో వచ్చేసి నేనైతే డౌన్లోడ్ చేసి చూస్తా. హ్యాపీ కాస్ట్ ఉంటే ఉండేది, లేకపోతే లేదు. ఏదైనా పైకి వెళ్ళిపోతున్నాం. సో ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్. ఇది వచ్చేసి మనకి ఇన్ఫినిటీ లావా సోర్స్. పైన వచ్చేసి మన పుష్పరాజుకి అయితే ఇల్లు కట్టా. పుష్పరాజ్కి అలియాస్ చిట్టి పుష్పరాజ్. సర్లే కదా పోనీలే. అని అక్కడ పైన ఇంట్లో వచ్చేసి విలేజెస్ని అయితే పెట్టా, వాళ్ళని చూపిస్తా. మీరున్న పుష్పరాజ్ టీవీ
వచ్చేసి ఇక్కడే ఉంటాడు. ఆ మినీ వాళ్ళు వచ్చేసి అక్కడ ఉంటాడు. ఎందుకంటే మనకు కూడా వీళ్ళు తారుకోవాలని ఉంది. ఒకవేళ వీళ్ళు చచ్చిపోతే మనకు బాధేసేది. అందుకే ఇంకొక వాళ్ళు పుష్పరాజ్, శ్రీవల్లికి వాళ్ళైతే పెట్టారు సెకండ్ వాళ్ళు. అదైతే ఇప్పుడైతే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలంటే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో కానీ ఎపిసోడ్ నెంబర్ 5లో కానీ వాళ్ళిద్దరికి అయితే పెళ్లి చేస్తా. సో మనకైతే రేపటి నుంచో లేకపోతే ఎల్లుండి నుంచో మనకైతే సమ్మర్ హాలిడేస్ వస్తాయి. ఎప్పుడు వస్తాయో మీరు కామెంట్ చేసి చెప్పాలి. ఇక్కడ వచ్చేసి మీకు తెలిసిందే అదిగో అండి ఎంటర్ డ్రాగన్ ఎగ్. ఇక్కడ వచ్చేసి మీకు తెలీదు, నేనైతే TNTతో అది బ్లాస్ట్ చేశాను కదా అక్కడ అది ఇక్కడికి వచ్చి తగిలింది. నా బేస్ కూడా పోయింది. అసలు మీకు నా బేస్కి కూడా అది పోయింది, నా బేస్. సో మళ్ళీ రీస్టోర్ బేస్ అప్డేట్ మళ్ళీ చేయాల్సి వచ్చింది. సో అందుకే వీడియో కొంచెం లేట్ అయింది. అది వచ్చేసి నెదర్ పోర్ట్లు. మనకు నెదర్ పోర్ట్లు దూరంగా ఉండాలి, లేకపోతే ఈ విలేజెస్ వచ్చి వెళ్ళిపోతారు. అక్కడ వచ్చేసి మన పాండా అది హ్యాండ్ ఇచ్చేసి ఇక్కడ నుంచి ఎలాగో బయటకు వచ్చేసింది. అదే నేను ఇక్కడ అక్కడ కదా ఇల్లు, ఇక్కడ పెడితే బాగుండే. సో ఇదే కదా ఇక్కడ విలేజెస్ అయితే ఉంటుంది, మీకు కనపడుతుంది, చూపిస్తా. ఏరియాలు బ్రౌన్ పాండా, అది బ్రౌన్ పాండా. ఒకసారి కింద చూద్దాం. అమ్మ సేఫ్ ఏంటి క్యాటా? దీన్ని నేను చంపేస్తాను అయితే. అయినా పిల్లిని చంపడం కూడా చాలా తప్పే. ఎవరో ఇంటర్మెన్ గారు వచ్చారే. అరే నా పైన ఉన్నావరా నువ్వు? అరే వాడి దగ్గర దొరికే నా కొడుకు. అరే నేను పడేలా, నా మీద పగ పెట్టావనుకో. నేను ఎవరు నువ్వు? ఇదేంటి పక్క ఇది మన కుక్క కాదు. అయినా నేను ఎందుకు టైప్ చేసుకోవాలపా. సో మీకైతే తెలిసింది వచ్చేసి ఏంటంటే ఇక్కడ చాలామంది కోలమ్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే తీసేసారు. ఎందుకంటే వాళ్ళ ఇరికిపోతున్నాడు. నువ్వు నాకు హ్యాండ్ ఇస్తావే, ఇవన్నీ ఇస్తావు నా చేతిలో. నన్ను హ్యాండ్ ఇచ్చేసి బయట తిరిగిపోతుంది. సర్లే నీకు ఒక బేస్ కట్టాలి, సర్లేదా కదా నాకు బేస్ కడతాడు. ఏదో చూస్తాను, లేదు హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఫ్యూచర్లో మనకి భైరవ కానీ రమణకైతే ఇల్లు అయితే కడుతున్నామని అనుకుంటున్నా. లేకపోతే ఆ సమ్మర్ క్యాంప్ వాళ్ళ ఇల్లు అని పెడదాం. సో మనకైతే సండేలో వచ్చేసి అయితే మనకి స్పెషల్ ఎపిసోడ్ అయితే వస్తుంది. అది అబీ గేమింగ్ 1.0. సో దాంట్లో అయితే వస్తుంది. నేను వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ ఎపిసోడ్లో నేను నా ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేస్తా. వస్తే ఫ్రీ ఫైర్ ఎపిసోడ్ అయినా రావాలి, GTA San Andreas అయినా రావాలి, స్కారీ టీచర్ అయినా రావాలి, స్కారీ స్ట్రేంజర్ అయినా రావాలి. 2 స్కారీ టీచర్ గేమ్లు ఉన్నాయి కదా, ఒకటి అడవి మనిషి, ఇంకోటి స్కారీ టీచరు, ఒక స్కారీ స్ట్రేంజర్. హెడ్ వచ్చి స్కారీ టీచరే. సో 2 దొంగల గేమ్ కూడా ఉంది కదా, అది పెడదాం లేకపోతే లేదు. 2 దొంగల గేమ్ అయితే నాకు అస్సలు ఇష్టం లేదు.
అయ్యమ్మో అవునా ఇప్పుడు కాలేదు చూడండి ఏ అమ్మో వాటర్ నేను వచ్చేసి ఏంది ఆగండి నేను వచ్చేసి కూలింగ్ వాటర్ అయితే పడతా కూలింగ్ వాటర్ సో అది వచ్చేసి కూలింగ్ వాటర్లా అవుతే ఇంకా తాగొచ్చు నేను సో ఒక 3 minutes వెయిట్ చేద్దాం టైము 10:42 కదా 10:42 పెట్టరా తొందరగా 10:42 తర్వాత ఏమిటి 10:44 2 minutes అయితే వెయిట్ చేద్దాం వెళ్ళు 10:44 క్రాఫ్టింగ్ రీడ్ ఓకే నాకు వచ్చేసి ఇన్వెంటరీ ఓకే షెల్టర్ డెత్ అండ్ రీస్పాన్ నైట్ ఫాల్ మొన్న నాకు వచ్చేసి అర్థం ఏంటంటే మనం ఫిష్ని ఎలా పట్టాలి విలేజర్ ట్రేడింగ్ టైం ఎంత అయింది సో అయితే వస్తుంది ఇది ఇప్పుడు వచ్చేసి 59 minutes వరకు అయితే మనం అయితే చేస్తున్నాం ఈ క్లియర్ వెదర్ 44 రావే 44 వస్తే నాకు అది తీసేది నేను కూలింగ్ వాటర్ తాగేది అమ్మ థ్యాంక్ యూ కూలింగ్ వాటర్ రా అమ్మ చాలా చల్లగా ఉంది అమ్మ చల్లగా ఉంది తీయగా ఉంది స్వీట్గా ఉంది అలాగే కొంచెం ఎలా ఉంది కొంచెం చల్ల వేడి నీళ్ళు బాగున్నాయి థ్యాంక్స్ అవును దీంట్లో కోల్ చేయొచ్చుగా మనం సో దీంట్లో వెళ్తే చూసారా పడుకున్నా అబ్బా చాలా రోజులైంది పడుకొని సో ఇది గైస్ ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి సో మనకి ఈ ఎపిసోడ్ ఇంటర్నేషనల్ అనుకున్నా సో ఈ ఎపిసోడ్లో మనకైతే పుష్పరాజ్ శ్రీవల్లిని అయితే ఇక్కడికైతే తీసుకొచ్చా సో నెక్స్ట్ ఆ సమ్మర్ క్యాంప్కి వెళ్ళి ఇంకోటి చెప్తా 1 hour సో మనకు వచ్చేసి ఇక్కడ రమణ ఇంకా భైరవ పద్మ వాళ్ళకైతే పెళ్ళి అయిపోయింది సో రమణ బెట్స్ మధు ఇంకోటి భైరవ బెట్స్ మీను మను వెట్స్ పద్మ సో మనకైతే రమణకి అయితే రమణ కూతురు శ్రీవల్లి వచ్చింది భైరవ కొడుకు దేవర వచ్చాడు పద్మ కొడుకు పుష్పరాజ్ అయితే వచ్చాడు సో ఇది పుష్పరాజ్ ఇది భైరవ రమణ వాళ్ళ పెద్దనాన్న ఇక్కడ వాళ్ళ పెద్దనాన్న అంటారు ఆ పెద్దనాన్న ఇక్కడ ఉన్నాడు పెద్దనాన్న కాదు మామయ్య వాళ్ళు ఇక్కడ ఉన్నాడు మామయ్య అలా భైరవ నీకు కాస్త సిగ్గుందా ఇక్కడ ఉంది ఊరా పుష్పరాజు నువ్వు ఇక్కడ అరే జరగరా సో నువ్వు వచ్చేసి చాలా ఉండు నువ్వేం రమ్మను నువ్వు పద్మ ఎక్కడుండు సో మనుకు పుట్టినాడు వచ్చేసి పుష్పరాజ్ వీడు వచ్చేసి వచ్చాడంటే
సో ఇంకొక కుక్క అయితే మనకి న్యూగా దొరికింది కదా, ఆ కుక్కకు కూడా ఏదో ఒక పేరు పెడదు. నేను ఎవరు కూతురు? అక్కడ మనకి ఒక కుక్క వచ్చింది కదా, కొత్త కుక్క, దాని కూతురు మరి మీను ఎక్కడ? మీను బంగారం ఏది? మీను పంపించి నేను తీసుకెళ్ళిపోయి నేను దిస్ ఈస్ నాట్ ఫేర్. ఈ భర్త భైరవి కూడా ఉంది. సో ఆలిల్లా కాబట్టి వీళ్ళ కోడలు పేర్లు అయితే పెట్టలే నేను. అత్త వెళ్ళిపోయింది, సంతోషమేనా మీ అత్తమామలు? కానీ మీ అత్తమామలు ఇక్కడ ఉన్నాడు. ఎలా తెలుసా? ఈ మీను భైరవ మీ అక్కల కూతురు శ్రీవల్లి, మీ తమ్ముడు అన్న, మీ అన్న వాళ్ళ కొడుకు పుష్పరాజ్, వాళ్ళు దాంట్లోనే ఉన్నారు. నేను ఫీల్ అవుతూ వెళ్ళిపోతానని మీరిద్దరు నేను వచ్చేసి నేను ఇంట్లో నుంచి అంతే, మళ్ళీ తీసుకెళ్ళిపోతా. లేకపోతే ఇక్కడ ఉంచేద్దామా? పద్మ, మను, పుష్పరాజ్, శ్రీవల్లి అట్లా ఉంటారు మనతోనే. సో నేను వచ్చేసి ఇంకా వీడియో అటెండ్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి మనకి రమణ వచ్చేసి మరుని పెళ్లి చేసుకున్నాడు. సో భైరవ్ వచ్చేసి మీనుని పెళ్లి చేసుకున్నాడు. సో మనకి పద్మ వచ్చేసి మనుని పెళ్లి చేసుకుంది. సో ఇంకా లాస్ట్ బ్యాచ్ వచ్చేసి మనకైతే దేవర, పుష్పరాజ్, శ్రీవల్లి, ఇంకా దీని పేరు ఏం పెడదాం? అను శ్రీవల్లి చెల్లి అను, చెల్లి కాదు మరదలు. చెల్లెలు అయితే ఎందుకంటే దేవరా దానికి తమ్ముడు కదా. ఈ నేమ్ లేని కుక్కలు ఇంకేంటి రాను. ఈ 2 కుక్కలు ఇక్కడ ఉంచాను, నేమ్ లేని కుక్కలు. సర్లే పర్లా ఉన్న నేను ఇద్దా. ఓ పని చేద్దాం. సో ఇదిగా చెప్పారు వచ్చేసి. సో bye bye, tata, see you in next episode.